సో ఇంటర్‌తో పాటు జేఈఈ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్‌గా ఏంటి అంటే చాలామంది ఇంటర్వ్యూ జేఈఈ జాయిన్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ జేఈఈ కూడా కాదు. ఐఐటీ జేఈఈగా ఫేమస్ అయింది. యాక్చువల్లీ జేఈఈ రాస్తే ఐఐటీ కాలేజ్‌లో సీట్ వస్తది. జేఈఈ అనే ఎగ్జామ్ రాస్తే జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రాస్తే దీన్ని బట్టి ఈ ఎగ్జామ్‌ని బట్టి మనకి ఐఐటీ కాలేజెస్‌లో సీట్ వస్తది. కానీ ఇది ఏంటి అంటే ఐఐటీ జేఈగా గుర్తింపు వచ్చింది. సో జనరల్‌గా ఏంటి అంటే ఇంటర్‌తో పాటు జేఈఈ ప్రిపేర్ అయితే కొన్ని కాలేజెస్ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. నాట్ ఓన్లీ జేఈఈ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. దీని ఎగ్జామే కాదు. దీనికి సిమిలర్‌గా చాలా ఎగ్జామ్స్ ఉంటాయనే విషయం మనందరికీ తెలుసుకోవాలి. లైక్ బిట్సాట్ కానీ, విట్ కానీ, విట్ ట్రిపుల్ ఈ కానివ్వండి, లేకపోతే ఇంకా చెప్పుకుంటా పోతే నైజర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, చెన్నై మ్యాథమెటికల్ సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ అన్నిటి మీద మనం ఫోకస్ చేయము. ఓన్లీ జేఈఈ ఎగ్జామ్ రాయాలి. ఐఐటీలో రాకపోతే, ఎన్ఐటీలో వీటిలో రాకపోతే ఇంకంతే తీసుకొచ్చేసేసి మన దగ్గర చిన్న కాలేజెస్ ఉంటాయి. లేకపోతే ఈ జేఈఈ మనం సక్సెస్ కాకపోతే ఇమ్మీడియట్గా చాలామంది పీఆర్లు వచ్చేస్తారు. సో ఏంటి అంటే మీకు ఐఐటీ లాంటి కాలేజ్లో సీట్ ఇప్పించేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు అలా కాకుండా ఐజర్ కాలేజ్ గురించి నేను మాట్లాడడానికి, సో అంటే జేఈతో పాటు ఐజర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇది ఏంటి అంటే దాదాపు 2323 సీట్స్ ఉన్నాయి. సో మన ఇక్కడ తిరుపతిలో చూసుకుంటే 350 సీట్స్ ఉన్నాయి. దీని ఏంటి అంటే బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ ఇది. సో ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది. సో దీంతో పాటు ఏంటి అంటే తిరువనంతపురంలో 320 సీట్స్ ఉన్నాయి, బెర్మపూర్లో 300 సీట్స్, భోపాల్లో 475 సీట్స్, ఇందులో 140 బీటెక్ సంబంధించిన సీట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఐజర్ కాలేజెస్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఇది రీసెర్చ్లో భాగంగా ఉండే కాలేజ్, రీసెర్చ్ దీనికి సంబంధించిన కాలేజెస్ ఇవి. ఇది రెగ్యులర్ బీటెక్ కోర్స్ అయితే కాదు. ఇదేంటి అంటే బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దీంతోపాటు కోల్కతాలో 310 సీట్స్ ఉన్నాయి. దాని తర్వాత మొహాలీలో 270 సీట్స్ వరకు ఉన్నాయి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇంతకుముందు జేఈఈ అడ్వాన్స్ నుంచి కూడా దానికి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఐజర్ యాప్టిట్యూడ్ ఏదైతే టెస్ట్ ఉందో, ఐఐటీ టెస్ట్ ఉందో, దీనికి సంబంధించి కూడా జేఈతో పాటు ప్యారలల్గా దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ చూస్తే సరిపోతుంది. సో సిమిలర్గా ఉంటుంది. సపరేట్గా కొత్తగా సిలబస్ అయితే ఏముండదు. జేఈకి మీరు ఎట్లాగైతే ప్రిపేర్ అవుతారో ఇంకా చెప్పాలంటే దానికి కొంచెం బెటర్గానే ఈజీగానే ఉంటుంది. ఒకవేళ జేఈ పరంగా చూసుకుంటే 10,000 ఆ రేంజ్లో లోపల ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి సీట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ దీంతోపాటు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇది ఒక సిరీస్ లాగా మనం చేద్దాము. సో నేను దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాను. ఇంటర్ జేఈతో పాటు ఫోకస్ చేయాల్సిన అదర్ ఎగ్జామ్స్, ఇంటర్ జేఈలు కాకుండా మన బిట్సాట్ కానివ్వండి, ఐజర్, ఎస్ఆర్ఎం జేఈ, తర్వాత మణిపాల్ ఎంట్రన్స్ ఎగ్జాము, తర్వాత అమృత ఎంట్రన్స్ ఎగ్జాము, తర్వాత శివనాడార్ యూనివర్సిటీది, ఐఎస్బిఎఫ్ది మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఐఐఎస్ఐ, తర్వాత ఐజరు, సో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, దీంతోపాటు అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా. సో జేఈ కొన్ని టెస్టులు మనం రాయొచ్చు, జర్మనీకి వెళ్ళొచ్చు, సింగపూర్ వెళ్ళి చదువుకోవచ్చు. సో యూకే అండ్ యుఎస్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఇలా బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటి అన్నిటి గురించి కూడా ఇదొక సిరీస్ లాగా చేద్దాము. డెఫినెట్లీ ఈ ఛానల్లో మనం అప్డేట్ చేస్తాము. సో ఇదొక ప్లేలిస్ట్ లాగా మనం అప్డేట్ చేసి ప్రతిదీ కూడా చేస్తాము. సో మీకు వైపు వెళ్ళాలంది 10th అయిపోయిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆప్షన్స్ ఏంటి, ఎంపీసీ బైపీసీ కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ ఛానల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో జేఈతో పాటు ఐజర్ ఏదైతే 7 క్యాంపసెస్ ఉన్నాయి అరౌండ్ అక్రాస్ ఇండియా. సో ఫోకస్ చేయండి. దాదాపు 2363 సీట్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ సో చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తారు, ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. సో మీరు కూడా ఒకసారి మిస్ చేయకుండా దీని మీద కూడా ఫోకస్ చేయండి. చాలా మంచి ఫ్యూచర్ ఉంది దీనికి. థ్యాంక్ యూ.